విశాఖ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి అడారి ఆనంద్ పలు వార్డుల్లో గడప గడపకు ప్రచారం నిర్వహించారు. వార్డు ప్రజలు ఆనంద్కు పూలమాలలు వేసి ఘనంగా స్వాగతం పలికారు. ఆ ప్రాంత సమస్యల గురించి ఆయనకు విన్నవించుకున్నారు. అధికారంలోకి రాగానే ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి ప్రతి సమస్యను పరిష్కరిస్తానని ఆనంద్ అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు గతంలో ఏ ప్రభుత్వం కూడా చేయలేదన్నారు. ప్రజలు ఓటు ద్వారా తెలుగుదేశం పార్టీకి వీడ్కోలు చెప్పబోతున్నారని ఆనంద్ అన్నారు. మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే సంక్షేమ పథకాలు ఉన్నాయో అవి ప్రజలకు నేరుగా ₹1 కూడా అవినీతి లేకుండా ప్రజలకు అందుతున్నాయో ఇవన్నీ చూసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా బ్రహ్మరథం పడుతున్నారు. ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి ఆయనకి ఈరోజు ఏం మాట్లాడుతున్నారు, రేపేమో ఎల్లుండి ఏం మాట్లాడుతున్నారు కూడా ఆయన తెలియకుండా మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఒకటే నేను చెప్తున్నాను, ఈరోజు మా దగ్గర రికార్డ్స్ ప్రకారంగా గత 14 నుంచి 19 వరకు ఏ విధంగా ఆయన ప్రజలకు ఇచ్చిన సంక్షేమంలో కానీ, లేకపోతే రేపు పొద్దున ఎడ్యుకేషన్ పరంగా కానీ, లేకపోతే ఫైనాన్షియల్ గ్రోత్ కానీ, ఇవన్నీ కూడా మా రికార్డ్స్ ప్రకారంగా ఉన్నాయి. రేపు పొద్దున రిలీజ్ చేయబోతున్నాం. ఈరోజు ఎన్ని ఆయన చెప్పినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఈరోజు ఆయన 3 సిలిండర్లు ఇస్తాను, ప్రతి ఇంటికి మీరు పిల్లలు కానండి, నేనేమో ఓపుకుంటే పిల్లలు కానండి, నేను 10,000 ఇస్తాను, 15,000 ఇస్తాను, నోటుకు వచ్చినట్టు ఏం మాట్లాడుతున్నా కూడా ఆయన తెలియకుండా, అంటే ప్రజల్ని కించపరుస్తున్నట్ట లేకపోతే ప్రజల్ని ఏ విధంగా ఆయన ఊహించుకుంటున్నారో అన్నది కూడా తెలియటం లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు జరిగిపోయింది దానికి ఆ ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని రకరకాలుగా ఆయన చేయడం జరిగింది. అది లేకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి నేరుగా వెళ్ళడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఏంటన్నది ప్రజలకు తెలిసింది. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలందరూ కూడా ఎంత సంతోషంగా ఉన్నారు అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలు అలాగే అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసింది గతంలో ఎప్పుడూ జరగలేదు.